చేరువచ్చిన అందరికీ వందనాలు. మనం ఇప్పటి వరకు దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చి ఉన్నారు. మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క బలలో మనం పాలుపంపులు పొందడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యానుసారంగా మనం బలలో పాలుపంపులు పొందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మార్చి చదువుకుందాం. నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వెండిని శోధించి నిర్మలం చేయువాడైనట్లు కూర్చొనియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలను చేయును. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చెల్లంగివాండ్ల మీదను వ్యభిచారుల మీదను అప్రామాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరండ్లను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా ఇప్పటి వరకునైనా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, పూజించడానికి మీరు ఇచ్చిన సమయానికై వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇప్పుడునైనా మీ యొక్క బలలో మేము పాలుపంపులు పొందబోచుండగానైనా మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యులుగా బలలో పాలుపంపులు పొందడానికి తగిన సహాయం దయచేయండి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత ఆయన తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చున్నాడు, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట మనం చూసుకున్నట్లయితే ఈ మాట మనకి క్రొత్త నిబంధన గ్రంథంలో లోకాసు వార్త 2వ అధ్యాయంలో మనకి నెరవేరినట్లు మనం చూడగలం. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము, లోకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఉమ్ 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాటలాడుచుండెను. ఎవరు ఆమె? అన్న. హన్నా వేరు, అన్న వేరు. అన్న వేరు, అన్న. ఈ అన్న గురించి, అన్న ఎవరు? ప్రవర్తి. అన్న ప్రవర్తి అంటే ఈ అన్న ఏం చేస్తూ ఉంది? యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు ఎదురు చూడాలి? యేసుక్రీస్తు వారి గురించి ధైర్యంగా వచ్చి మాట్లాడుతూ ఉంది. అప్పటి వరకు ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు వారు అక్కడ వచ్చి మాట్లాడేటప్పుడు, అన్న వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ఒకవేళ వాళ్ళు అనుకొని ఉండొచ్చు, ఈ వెర్రి వృద్ధ మహిళ వచ్చి మాట్లాడుతుంది, పాపం వయసు పైబడింది కదా, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనుకొని ఉండొచ్చేమో. కానీ ఈ అన్న దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నది అక్కడ. అయితే దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే అక్కడ రోమా ప్రభుత్వానికి, అది రోమా ప్రభుత్వం, ఈ రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. ఏమని? యేసుక్రీస్తు వారు విమోచకుడు వస్తారు, ఆయన మనల్ని ఉద్ధరిస్తారు, ఆయన మన విమోచకుడు, ఆయనే మనల్ని రక్షించేది అని చెప్తా ఉంది అన్న. అయితే ఎదురు చూసేదిగా మనకు ఒకటి కనబడతా ఉంది. అయితే ఈ అన్న గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? 37 వచనం చదవండి. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అన్న వయసు ఎంత? 84 సంవత్సరాలు.
84 సంవత్సరాలంటే వృద్ధాప్యంలో ఉందా, లేదంటే యవనస్తురాలా? వృద్ధాప్యంలోనే ఉందనుకుందాం. అంటే అప్పటికి ఏది 80 వెధవరాలైన తర్వాత 84 సంవత్సరాల నుండి దేవుని సన్నిధిలో ఉంది కదా. సరే, ఇప్పుడు మనం ఉదాహరణకి మనమే ఉన్నాం. 60 సంవత్సరాలు మనకు వచ్చినాయి. 60 సంవత్సరాలు వస్తే సాయంత్రానికి ఒళ్ళన్నీ నొప్పులుగా ఉందని మనం దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నాం? మనం బాప్తీసం తీసుకున్నాంగా, ఆరాధన చేయాలిగా. మరి అన్న ఇప్పుడు ఉదాహరణకి అన్న వయసు కాదు, వయసు గురించి మాట్లాడట్లేదు. 84 సంవత్సరాలు విధవరాలై ఉంది. 14 సంవత్సరాలు వేసుకోండి యవనంలోకి రావటం. 14 + 84 ఎంత? ఎంత? ఒకసారి తను 7 సంవత్సరాలు కాపురం చేసింది. మొత్తం ఎంత? 105 సంవత్సరాలు. అంటే 105 సంవత్సరాల వృద్ధ మహిళ దేవుని సన్నిధిలో ఉండి దేవుని పని చేస్తూ ఉంది. మరి మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? అది కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయన నేను చూడాలి, ఆయన వస్తారు, హఠాత్తుగా వస్తారు. చూడండి, యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు 40 వచ్చిన బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచు దేవుని దయ ఆయన మీద ఉండెను. అంటే యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు వచ్చినట్లు తను తెలుసుకుంది. యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్తా ఉంది. సుమారు, అంటే ఖచ్చితంగా కాదు, సుమారు 105 సంవత్సరాల వయసులో దేవుని కోసం ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో పని చేస్తా, పరిచర్య చేస్తా ఉన్నది. అంటే చూడండి, తను ఎంత దేవునితో సంబంధం కలిగి ఉందో. మరి మనం ఉన్నాం, యవనస్తులు ఉన్నాం, పిల్లలు ఉన్నాం, వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నాం. 105 సంవత్సరాల వాళ్ళు ఎవరు లేరుగా ఎక్కడ ఉన్నవాళ్ళు, ఎవరికి రాల. 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, మహా అయితే 75 సంవత్సరాలు, 77 సంవత్సరాలు అట్లా ఉంటాయేమో. మరి ఈ 77, 65 సంవత్సరాలకే మనం దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతా ఉన్నాం? మనం ఏం చేస్తున్నాం? సందు దొరికితే దేవుని సన్నిధి వదిలేయాలి, మానేయాలి. రాపని ఎవరు ఏం కాదులే, ఎవరు అడుగుతారు? కానీ అన్న తన యొక్క జీవితంలో చూడండి ఏ వయసులో, అందుకే తను దీర్ఘాయుష్మంతురాలైనట్లు మనం చూస్తూ ఉన్నాం అన్న తన యొక్క జీవితంలో. అయితే దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు కదా. మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే మనకు బైబిల్లో 7 విషయాలు చెప్తా ఉన్నారు. 7 విషయాలు మనం కరెక్ట్గా ఉంటే మనం కూడా దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఎందుకంటే ఈ కాలంలో మరణం ఎట్లా వస్తుందో ఎవరికి తెలియదు. రకరకాలుగా వింటా ఉన్నాం, రకరకాలుగా చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు మనకి సోషల్ మీడియా లేదు కాబట్టి మనకి ఏం తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ప్రతి చిన్నది కూడా వీడియోలు తీసేస్తున్నారు, పెట్టేస్తూ ఉన్నారు. అసలు మరణం అనేది ఎట్లా వస్తుంది అసలు ఏం అర్థం కావట్లా. ఆ విధంగా మరణం వస్తూ ఉంది. రీసెంట్గా కుటుంబంలో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. కుటుంబం పెద్ద ఆయన అంతే కూర్చొని ఉన్నాడు, అంతే స్ట్రక్ అయిపోయాడు. సంతోషంగా రెస్టారెంట్కి వెళ్ళారు, అన్నీ వడ్డించుకున్నారు, తింట్ల కదలతల్లా ఏందని చూస్తే చనిపోయాడు. అప్పటికి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు. అయితే మనకు బైబిల్లో మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే ఎట్లా జీవించాలి, మనం ఆ విధంగా జీవిస్తున్నామా లేదా? ఒకవేళ జీవించకపోతే ఎప్పటి నుండైనా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం, పరిశీలన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. కీర్తనలు 30వ కీర్తన 5వ వచనం చదవండి. 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలచియుండెను. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి వెళ్ళబుచ్చును, ఉదయమున సంతోషము కలుగును. చూడండి, దేవుని దయ కలిగిన వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మనం ఎవరి దయని సంపాదించుకోవాలి? దేవుని దయని సంపాదించుకోవాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే మనుషుల దయ కోసం ప్రాకులాడతాం. ఎట్ట చూడాలి, వాళ్ళ కళ్ళల్లో పడాలయ్యా, కళ్ళల్లో పడితే ఏదో ఒకటి చేస్తాడు ఆయన, ఆమె ఏదో ఒకటి చేసేది చాలా మంచిది ఆమె అనుకుంటాం. ఈ మామూలుగా సహజం మన యొక్క ఆలోచన. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని దయ మన మీద ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని దయను మనం కలిగి ఉంటామో అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులు అవుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకంటున్నాడు ఆయన కోపము నిమిషమాత్రం ఉండును. చూడండి, అంతా రివర్స్. మనందరం మన కోపం మనం చచ్చే వరకు ఉంటుంది. మన కోపం మనం సచ్చిన మాట్లాడడం అంటాం. సచ్చిన అసలు పలకరినో ఎవరనేది బాప్తీసం తీసుకున్న వాళ్ళమే. ఎందుకనాలి నా మాట? అసలు నా గురించి ఎందుకు చెప్పాలంట? అసలు నా అంత అవసరమైంది?
ఎల్లంటే ఎందుకంటే అందరూ చెప్పు అంటాం మనం ఈ లోకంలో. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు చూడండి, ఆయన కోపము నిమిషమాత్రము. నిమిషం అంటే ఎంతసేపు? జస్ట్ ఒక నిమిషం అంటే అయిపోద్ది అంతే. దేవుడు మనల్ని ఆ విధంగా ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటున్నాడు తర్వాత చూడండి, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. చూడండి, అందుకే చూడండి 65వ కీర్తనలో కూడా ఇంకో మాట అంటున్నాడు. 65వ కీర్తన 11వ వచనం చదవండి. 65:11. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చూడండి, సంవత్సరం అనేది ఇవ్వటం అంటే ఆయన దయే. మనకి సంవత్సరాలు ఎన్ని బర్త్డేలు చేసుకుంటున్నామో మనం, ఎన్ని చక్కగా పండగ చక్కగా ఎంత సంతోషంగా ఉంటామో. ఎందుకు? ఆయన సంవత్సరం అనే దయా కిరీటం అంటే ఆయన దయ మన మీద ఉన్నది కాబట్టి ఈ బర్త్డే మనం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఒకవేళ ఆయన దయ మన మీద లేకపోతే మనం దీర్ఘాయుష్మంతులంగా జీవించాలి. దేవుని కోరిక ఏంటంటే మనం సారము కలిగి ఈ లోకంలో జీవించాలి. మనం నిస్సారంగా ఈ లోకంలో మనం జీవించకూడదు. సారము కలిగి మనం ఫలించేవారుగా ఉండాలి. ఎవరైతే మన యొక్క నీడలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే మన దగ్గర ఉంటారో వారికి ఆశీర్వాదకరంగా మనం ఉండేవారుగా ఉండాలి. మరి మన జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? దేవుని యొక్క దయను పొందిన కుటుంబాలుగా మన జీవితాలు ఉన్నాయా? లేదంటే మనం మనుషుల యొక్క దయ కోసం మనం ప్రాకులాడుతూ ఉన్నాము? ఈ లోకంలో మనం దేవుని యొక్క దయను సంపాదించుకుందాం. అందుకే చూడండి, మనం ఒకటి మర్చిపోతున్నాం, చాలా ముఖ్యమైనది మర్చిపోతూ ఉన్నాం. బైబిల్ మొత్తం ఎంతమంది చదివారు చెప్పండి, ఒకసారి చేతులు ఎత్తండి. తొందరగా బైబిల్ మొత్తం ఒక్కసారి నేను చదివాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 5 కదా. సరే, చిన్న ప్రశ్న అడుగుతా, చదివారు కదా, టక్మన్ సమాధానం చెప్పాలి. మార్క్స్ వార్త 17వ అధ్యాయం ఎన్నిసార్లు చదివారు చెప్పండి? ఏం మాట్లాడద్దు, ఒకసారి చదివారా? మార్క్స్ వార్త 17 లేదు. ఒకసారి పాస్టర్ గారు ఇంతే అడిగాడంట, మార్క్స్ వార్త 17వ అధ్యాయం చదువుకున్నానంటే ఆయన వచ్చే టైం రాగానే అడిగాడు. ఎట్లానే అమ్మ చదువుకు వచ్చారు అందరూ అనగానే చదువుకు వచ్చిన వాళ్ళు అందరు చేతులు ఎత్తండి, అందరు చేతులు ఎత్తేసారంట. ఇక అప్పుడు చూపించాడు పాస్టర్, అయ్యా చూడండి ఒకసారి చదవండి అన్నాడంట. మార్క్స్ వార్త 17వ అధ్యాయం లేదు. చూడండి, మనం ఈ లోకంలో మనం జీవించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం కలిగి ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. 4:10. నా కుమారుడా, నా మాటల అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవుదువు. చూడండి, ఏం చేయాలి మనం? నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల. ఆలకించాలి. ఏం ఆలకించాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించాలి. ఈ లోకంలో పక్కన ఎవరో ఏదో సంగతిలో మనం ఎంత శ్రద్ధగా వింటామో, ఒక మూడో వ్యక్తి గురించి మనకు సగం వినపడింది అనుకోండి, కొంతమందికి నిద్ర పట్టదు. ఏమైందా ఆమె గురించి నేను సగమే అన్నానని చెప్పి ఎంత బాధపడిపోతారో. ఒకవేళ ఉండొచ్చేమో, ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళని కాదు. మన జీవితంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించేవారుగా ఉండాలి. అందుకంటాడు, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. ఎవరు అయ్యేది? మనం దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి. మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటా ఉన్నామా? అయ్యా, నేను టీవీలో 24 గంటల వాక్యమే వింటున్నాను. మనకు వచ్చే సమాధానం అది కాదు. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. టీవీలో ఏదైనా రికార్డ్ చేసి పెట్టేస్తారు వాళ్ళు, రికార్డెడ్ అది. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం వింటే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. ఆ సంతోషాన్ని మనం పొందగలుగుతాం. ఆ సమాధానాన్ని మనం పొందగలుగుతాం. తింటే రుచి తెలిసిద్ది, కానీ తినకుండా ఉంటే ఏం తెలిసిద్ది? కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఆయన మాటల్ని అంగీకరించాలి. వాక్యాన్ని విని అంగీకరిస్తే మన యొక్క జీవితాలు దీర్ఘాయుష్మంతులంగా ఈ లోకంలో మనం జీవిస్తాం. ఎందుకు ఈ మాటలు చూస్తున్నామంటే, అన్న తను 105 సంవత్సరాలు జీవించింది. ఎందుకు జీవించింది అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి. అందుకే చూడండి, వినటం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడిచేవారుగా ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనం చదవండి. 5:33. కాబట్టి
కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొని పో దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటం వల్ల, ఆలకించటం వల్ల మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. వినటం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో మనం నడవాలి. ఆయన యొక్క మార్గాల్లో మనం నడిచేవారుగా ఉండాలి. మనం సంవత్సరం కాదు, ఎన్నో సంవత్సరాల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటా ఉన్నాం. మరి వాక్యానుసారంగా మనం నడిచేవారుగా ఉన్నామా? ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే నిద్రావస్థలో ఉన్నాం. నిద్రావస్థ అనగా నిద్రపోయి లెగుస్తున్నారు. నిద్రావస్థలో ఉన్నాం. ఈ నిద్రావస్థ నుండి మనం రావాలి. ఎందుకంటే దేవుల్లో ఉంటే మనం ఆశీర్వాదం చూడగలుగుతాం. దేవుల్లో ఉంటే మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండగలుగుతాం. ఆయన యొక్క మార్గాల్లో నడిస్తే దేవుడు మనకి దీర్ఘాయుష్ని ఇవ్వగలుగుతాడు. మరి మనం దీర్ఘాయుష్మంతులంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా కండిషన్స్ మనం అప్లై చేయాల్సిందే. లేదు నా ఇష్టానుసారంగా ఉంటాను, నేను ఒకరోజు వస్తాను ఒకరోజు రాను, నా ఇష్టం అంటే కుదరదు. ఈ లోకంలో మనం దీర్ఘాయుష్మంతులంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఆయన యొక్క మార్గంలో మనం నడవాలి. అందుకే అంటా ఉన్నాడు, ఇక్కడ ఏమంటా ఉన్నాడు? మీ యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. జాగ్రత్త లేదు మన జీవితంలో, అస్సలు లేదు జాగ్రత్త. మనం 10:30కి రాలేకపోతున్నామని 11 గంటలకు మార్చుకున్నాం. 11 గంటలకు కూడా మనం రాలేక 11:15కి స్టార్ట్ చేసాం. 11:15కి స్టార్ట్ చేసి 11:20కి పాటలు మొదలుపెట్టాం. మరి ఎంతమంది జాగ్రత్తగా వచ్చారు మందిరానికి టయానికి? 10:30 అన్నప్పుడే నయ్యం, చక్కగా అందరూ వచ్చేవాళ్ళు. మరి ఇది పండగ సీజన్ అనుకుంటా, మరి పండగ సీజన్ కదా, మరి పనులు వద్దు, మనకి పనులు ఉండాలి, కానీ దేవుని కంటే మనకి ఏ పని పెట్టుకోవద్దు. చూడండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకంటున్నాడు ఏమని? మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఆయన మార్గంలో మనం నడుచుకునేవారుగా ఉండాలి. ఆయన దయ మనకి దీర్ఘాయుష్ని ఇస్తూ ఉంది. తర్వాత ఆయన వాక్యం మనకి దీర్ఘాయుష్ని ఇస్తూ ఉంది. తర్వాత ఆయన యొక్క మార్గంలో మనం నడుచుకోవటం వల్ల మనకి దీర్ఘాయుష్ వస్తూ ఉంది. తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటంటే మనం ప్రార్థన చేయటం ద్వారా కూడా మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. అయ్యో ప్రార్థన అంటే మాకు కష్టం, మరి విజ్ఞాపన ప్రార్థన ఉన్నప్పుడు చాలా లేట్ అయిపోతుంది, మేము రాము. ఉపవాస ప్రార్థన అంటే అస్సలు రాము. ఉపవాస ప్రార్థన పెట్టిన తర్వాతే మన మందిరం మనం దీవించబట్ట మనం చూడగలిగాం, మీకు తెలిసలేదు. తర్వాత ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాతే కొన్ని కార్యాలు దేవుడు మన మందిరంలో చేస్తూ ఉన్నాడు దేవుడు. ఎన్ని మనం చేయగలుగుతా ఉన్నామంటే దానికి కారణం ఏంది? మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబట్టే మనందరం. మరి అంత శక్తి ఉన్న ప్రార్థన మనం ఎందుకు వదిలేస్తూ ఉన్నాం? చూడండి, కీర్తనకారుడు కీర్తనలు 91వ అధ్యాయము 91వ కీర్తన 15-16 వచనాలు చదవండి. 91, 15, 16. నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఎప్పుడు? అతడు నాకు మొర్ర పెట్టగా. కండిషన్ ఉంది అక్కడ, ఊరినే కాదు, అతడు నాకు మొర్ర పెట్టగా. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా ఉంచుతాడు. అదే అన్నాడు, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. మనం తృప్తిపరచబడాలి దీర్ఘాయువు చేత. అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం? దేవుని వాక్యం చదవడానికి ఎంత టైం ఇస్తూ ఉన్నాం? ప్రార్థన చేయడానికి ఎంత టైం ఇస్తూ ఉన్నాం? ఫోన్ చూడడానికి ఎంత టైం ఇస్తూ ఉన్నాం? టీవీ చూడడానికి ఎంత టైం ఇస్తూ ఉన్నాం? మనం బయట మన ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయడానికి ఎంత టైం ఇస్తూ ఉన్నాం? మన బిడ్డలతో మనం స్పెండ్ చేయడానికి ఎంత టైం ఇస్తూ ఉన్నాం? అన్నిటికీ టైం ఇస్తూ ఉన్నాం, కానీ మొదట చెప్పిన రెండిటికి మనం టైం ఇవ్వట్లా. ప్రార్థన చేయడానికి టైం లేదు, వాక్యం చదవడానికి టైం లేదు, ప్రార్థనకి రావడానికి కూడా టైం లేదు మనకి. ఎందుకు రావట్లేదంటే ఏంది, నా వయసు 60, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఏడొచ్చేదయ్యా అంటున్నాం ఈ లోకంలో. చూడండి, మనకి దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే మనం దేవునికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకంటాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు.
ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన చేసేవారుగా ఉంటే దేవుడు మనకి దీర్ఘాయుష్ని ఇస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరి ప్రార్థన చేసేవాళ్ళు, తర్వాత వాక్యం చదివేవాళ్ళు ఏం కలిగి ఉంటారు? భక్తి కలిగి ఉంటారా? భయభక్తులు కలిగి ఉంటారా? భయభక్తులు కలిగి ఉంటారు. మరి మనకెందుకు లేదు భయం? అస్సలు లేదు కదా మనకు భయం. అసలు ఏందంట నువ్వు చెప్పేది? నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది. నీ వయసు ఎంత అని మనం అనుకోకూడదు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి సామెతల గ్రంథంలో చూడండి, సామెతలు 10:27 చదవండి. సామెతలు 10:27. సామెతల గ్రంథం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. మనందరం దీర్ఘాయుష్ కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. మనకు అర్ధాయుష్ వద్దు. దేవుని యొక్క కృపను బట్టి మనందరం మన పిల్లల్ని మనం చూడగలగాలి. అందుకే 128వ కీర్తన చదవద్దు. 128వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తాడు, ఒక మనిషి జీవితం మొత్తం నా పిల్లలను నీవు చూసేదాము అంటాడు. ఎవరు? ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు మన పిల్లల్ని మనం చూడగలగాలి. అందుకే అమ్మకు బాగానప్పుడు నేను అనుకునేవాడిని, బైబిల్ ఎట్లా చెప్తా ఉంది కదా, మా పిల్లల్ని చూసింది, తర్వాత రాజుల పిల్లల్ని చూసింది, చిన్నోడోళ్ళ పిల్లల్ని కూడా చూసిందాక దేవుడు ఉంచుతాడని చెప్పి నేను గట్టి నమ్ముకుంటా ఉన్నా. అప్పుడు కొంచెం బలహీనతగా ఉన్నప్పుడు. కానీ అది దేవుని చిత్తమైంది, దేవునికి ఇష్టమైంది కాబట్టి అమ్మ చనిపోయింది. అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనం దేవుని యందు దీర్ఘాయుష్మంతులం అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడంటే భయభక్తులు లేని వాళ్ళు ఉంటే చూడండి, వాళ్ళ ఆయుష్ ఏమవుతుంది? అక్కడ తక్కువైపోద్ది. ఆయుష్ అంత తక్కువైపోయింది. మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చిన్న చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు. చిన్న వయసు. చూడండి ఎట్లా చనిపోతున్నారో తెలియట్లా. ఎందుకు అంటే సడన్గా స్ట్రోక్ వచ్చిందయ్యా, అంతే ఒక మాటే, స్ట్రోక్ వచ్చిందయ్యా, చచ్చిపోయాడే అంటున్నారు, ఒకే మాట. దేవుని కృపను బట్టి మనందరం భయభక్తులు కలిగి మనం దేవుని సన్నిధిలో నడుచుకుందాం. ఎక నుండి అయినా ఒకవేళ మనం కొత్త సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకుందాం, ఎక నుండి నేను భక్తి మాత్రమే నా జీవితంలో వద్దు, భయాన్ని కూడా నేను కలిగి జీవిస్తాను అని ఒక తీర్మానం తీసుకొని ఈ లోకంలో మనం సాగిపోయేవారుగా ఉందాం. చూడండి, తర్వాత ద్వితీయోపదేశకాండం ముగిస్తా, ఒక 5 నిమిషాల్లో ముగిస్తా. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 15 వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు న్యాయమైన తూనికరాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలెను. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే యథార్థమైన మరియు న్యాయమైన జీవితాన్ని మనం జీవించాలి. ఆ విధమైన జీవితాన్ని మనం ఖచ్చితంగా జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆ విధంగా జీవించలేము. ఎందుకంటే ఒక వ్యాపారం చేసేటప్పుడు అంటారు 1/2 లీటర్ అన్నారు అనుకోండి, అది 1/2 లీటర్ ఉండదు. మన కొబ్బరి బండాల షాప్కి వెళ్ళినప్పుడు లీటర్ అనేస్తాడు. లీటర్ కాదు, అది 900 మిల్లీ లీటర్లే ఉండేది దాంట్లో. చూడండి, మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు తక్కువ కానీ న్యాయమైన తూనికరాళ్ళు, మనం బయట వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఏం చేస్తారు? కరెక్ట్గా ఉండదు ఆ తూనిక కూడా. కొన్ని సందర్భాల్లో ఒకసారి చికెన్ తీసుకున్నప్పుడు కేజీ అని తీసుకొస్తే అది 30 కేజీ ఉంది, 1/4 కేజీ పోయింది. చూడండి, కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అందుకే మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే యథార్థమైన న్యాయమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. కాబట్టి మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే న్యాయమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. చివరిగా ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో తల్లిదండ్రులను మనం గౌరవించాలి. చూడండి ఒకసారి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. చూడండి, ఇది ఆజ్ఞల్లో మొదటిది. మరి మనం ఏం చేస్తున్నాం? పిల్లలు మాట వింటున్నావా? అస్సలు వాళ్ళని పట్టుకోవటానికి లేదు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా మనం ఏం చేయలేం. చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రుల పట్ల మనం ప్రేమ. అందుకని నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని
సన్మానింపుము. అంటే వారానికి వచ్చి ఒక సేలవ కప్పమని కాదు. సన్మానం అనగానే మనకు అదే గుర్తొచ్చేది. సన్మానం అనగానే మనం ఏమనుకుంటాం, సేలవ కప్పగానే సన్మానం, అబ్బో ఊగిపోతాం మనం. అది కాదు సన్మానం. వాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు మనం ఆలోచించాలి. ఒకవేళ మన తల్లిదండ్రులు ఒకవేళ వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళని ప్రేమతో మనం చూసుకోవాలి. మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, మనం ముక్కు తుడిచారా లేదా? మరి వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం ఏం చేస్తాం, చేదరించుకుంటారు. నువ్వేం చెప్పేది అంటావు. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులను మనం గౌరవంగా చూసుకోవాలి. 7 విషయాలు మనం మాట్లాడుకున్నాం. అన్న తన యొక్క జీవితంలో ఈ 7 విషయాల్లో కరెక్ట్గా ఉంది కాబట్టి దేవుడు దీర్ఘాయుష్నిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవిత కాలంలో మనం ఆ విధంగా నడుచుకుంటూ ఉన్నామే లేదా? మనం అందరం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. ఇది మన కుటుంబం. ఇది కుటుంబంలో తిట్టుకుంటారు, అలుగుతారు. కుటుంబం ఉన్న తర్వాత మన కుటుంబాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోకూడదు. ఒకవేళ ఇంట్లో గొడవ జరిగిందనుకోండి, ఏం చేస్తాం, పక్కన వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళిపోతామా? ఇప్పుడు అంత ఫ్యాషన్ అయిపోయింది. మందిరం అనేది దేవుడిచ్చిన కుటుంబం ఇది. కాబట్టి మనందరం సహోదరులం. ఒకవేళ మనకి సహోదరులు లేకపోతే దేవుడిచ్చిన సహోదరులు మనకున్నారు. సహోదరులు లేకపోతే దేవుడిచ్చిన సహోదరీలు ఉన్నారు మనకి. చాలా ప్రేమగా మనం పలకరించుకొని మనం వాళ్ళతో ఒక మంచి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, దేవుడు వృద్ధాప్యంలో ఉండే వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. మోషే ఏ వయసులో పిలిచాడు చెప్పండి? చూడండి, అందుకే యోబు గ్రంథం 22వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. 12 వృద్ధుల యొక్క జ్ఞానం అన్నది దీర్ఘాయు వలన వివేచన కలుగుచున్నది. చాలు. ఎక్కడుంది జ్ఞానం? వృద్ధుల దగ్గరే ఉంది. అందుకే మోషేని ఎప్పుడు పిలుచుకున్నాడు దేవుడు తెలుసా? 80 సంవత్సరాలు పిలుచుకున్నాడు దేవుడు. 80 సంవత్సరాలు అంటే కర్ర పోటేసుకొని నడుస్తున్నాడు మోషే గారు. ఊరినే కాదు, కర్ర పట్టుకుంది. అంటే వృద్ధాప్యంలో ఉన్నాడు మోషే. నడవలేక నడుస్తూ ఉన్నాడు. నడవలేకని కాదు, ఒకవేళ బలం కలిగి ఉండొచ్చు. అయితే బలం కలిగి ఉండొచ్చు. అయితే 80 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ముసలోళ్ళేగా, కుర్రాళ్ళేం కాదుగా. అందుకే చూడండి, నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. మోషే గురించి చూద్దాం. 7 నిర్గమకాండం 7వ అధ్యాయము 7వ వచనం తీసుకున్నా చదవండి. మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. అదేంది, యంగ్స్టర్ని పంపించచ్చుగా. మోషేకేమో 80 ఏళ్ళు, తర్వాత అహరోనుకు వచ్చి 83 ఏళ్ళు. అయ్యా నేను ముసలోడినయ్యా, నేను రాలేను మందిరానికి. అయ్యా నేను ముసలిదాన్ని అయిపోయాగా, నేను రాలేను. నాకు ఒళ్ళంతా తీపులుగా ఉన్నాయి, నొప్పులుగా ఉండే, తలనొప్పి పడుతుంది, ఒళ్ళు నొప్పులుగా ఉండే. ఎన్ని వంకలు చెప్తాం మనం. చూడండి, దేవుడు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని పిలుచుకున్నాడు. అన్న 105 సంవత్సరాల వయసులో పరిచర్య చేసింది మందిరంలో. అన్ని పనులు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మోషే చూడండి, ఆయన యొక్క ప్రజల్ని విడిపించడానికి మోషేని పిలుచుకున్నాడు, అహరోను పిలుచుకున్నాడు. 83 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసు. మరి మనం ఏం చేస్తున్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పరీక్షించుకోవాలి. అందుకే స్వయాన మోషే తన యొక్క కీర్తనలో రాస్తూ ఉంటాడు. చూడండి, 90వ కీర్తనలో ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, 90వ కీర్తన 10వ వచనం, మోషే రాసిన కీర్తన అది. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను. ఎవరు రాశారు ఈ కీర్తన? మోషే గారు రాశారు. మరి మోషే వయసు ఎంత? 80 సంవత్సరాలు. మరి ఏంది అసలు ఆ లెక్క ఏంది అసలు మనకు అర్థం కావట్లేదుగా. మన జీవితంలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో, వారు చనిపోయే వరకు దేవుణ్ణి వదిలిపెట్టరు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 80 సంవత్సరాల వయసులో ఉన్న మోషే యొక్క మంచి గుణం ఏంటి చెప్పనా? తన యొక్క ఉద్దేశం ఏంటో చూపిస్తాను. చివరిగా వచనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 13వ వచనం. 33:13. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన పక్షమున, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము
నీ ప్రజలే కదా నేను. చూడండి మోషే గారు ఇంకా నేర్చుకుంటానే ఉన్నాడు ఆయన. ఇంకా దేవుణ్ణి అడుగుతానే ఉన్నాడు ఇంకా. నేను వృద్ధుడిని అయిపోయాను కదా, నాకు మంచి అనుభవం వచ్చింది, నాకు అన్నీ తెలుసు, దేవుడు నా ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు అంటలే ఇక్కడ. ఇంకా నేను అందుకే అంటున్నాడు నాకు తెలుపుము అంటా ఉన్నాడు ఇక్కడ. చూడండి ఏమంటున్నాడు, అప్పుడు నేను తెలుసుకొందును అనే మాట అంటా ఉన్నాడు. మన జీవితంలో మనం ఏం చేస్తామంటే మనకు కొంచెం తెలుసు అంతే, కొద్దిగా తెలుసు. ఆ కొంచెం తెలిసిన దాన్ని బట్టి మనం ఎంత అదిరిపడతామో. నాకు అన్నీ తెలుసు తెలీదు. మన జీవితంలో బైబిల్ ఎవ్వరికి అర్థం కాదు. కొన్నిసార్లు కొంతమందికి వాక్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్ చూసి ఆశ్చర్యపోతా నేను. సరే వీళ్ళ వీళ్ళ కెపాసిటీ ఇంతే అర్థం చేసుకోవటం. ఇక నేను ఎమ్మటనే వాళ్ళ స్టాండర్డ్ దగ్గర ఆపేస్తాయి అంతే. సరే ఓకే మంచిదంట. చూడండి మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వృద్ధాప్యంలో 105 సంవత్సరాల సుమారు 105 సంవత్సరంలో వయసులో ఉన్న అన్న దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంది. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క పరిచర్య దీర్ఘాయుష్మంతులంగా ఉండాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించాలి. ఆయనకి నమ్మకంగా ఉండాలి. మోషేని 80 సంవత్సరాల వయసులో పిలుచుకున్నాడు దేవుడు తన యొక్క పని చేయడానికి. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మనందరం తల్ల వంచి మోకరించి మనం యోగ్యులుగా మనం దేవుని యొక్క బలలో మనం చేతులు వేద్దాం. అందరం తల్ల వంచి మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ యొక్క పాసందులో చేరినైనా అన్నానైనా మా యొక్క జీవితాల్లో మీరు చూపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. తను ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పటికీనైనా మీరంటే ప్రేమ కలిగినైనా మీకోసం ఎదురు చూసి మీకు తన యొక్క విశ్వాసాన్ని నిలకడగా స్థిరంగా ఉంచుకున్న వ్యక్తి లా కనబడుతూ ఉంది తండ్రి. అలాంటి జీవితాలు మీరు జీవించలాగానే తగిన సహాయం దేశమని అడుగుతున్న తండ్రి. అవును తండ్రి, మోషే నన్ను 80 సంవత్సరాల వయసులో మీరు పిలుచుకొని ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మేము కూడా మా యొక్క ముదిమి వచ్చే వరకునైనా మీ మీద ఆనుకొని జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం దేశం తండ్రి. ఇంకెవరైతే మీ యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు తండ్రి, వారు మీ యందు భయభక్తులు కలిగినైనా మీ సన్నిధిలో వర్ధిల్లడానికి తగిన సహాయం దేశం తండ్రి. ఇక్కడ ఇంకా ఎవరైతే ఈ రోజునైనా మీ సన్నిధికి రాలేకపోయి ఉన్నారు తండ్రి, వారికి మరి సమయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఇప్పుడునైనా మీ యొక్క బలలో మేము పాలుపంపులు పొందబోచుండగానైనా మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని, యోగులుగా పాలుపంపులు పొందడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ప్రార్థనలో